మీరు నాకు వీడియోస్ ఇవ్వలేదు, మీరు నాకు గైడెన్స్ ఇవ్వలేదు, మీరు అసలు మా క్లాసెస్ ఏమీ చెప్పట్లేదు. మీలో ఎంత మంది లైవ్ క్లాసెస్ కి అటెండ్ అయ్యారు? ఎంత మంది సోషల్ మీడియా ఛాలెంజ్ ని 30 రోజులకి 30 రోజులు చేయగలిగారు? డిజిటల్ మహిళ గురించి ఈ మధ్య కొన్ని క్వశ్చన్స్ చూస్తున్నాను. అసలు డిజిటల్ మహిళలో ఏం జరుగుతోంది? ఎల్ఎంఎం ఎందుకు? యూట్యూబ్ లో చాలా కోర్సెస్ ఫ్రీగానే దొరికేస్తున్నాయి కదా, మరి ఇంత అమౌంట్ కట్టి నేర్చుకోవడం ఎందుకు అనే క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారు. అందుకే ఈ రోజు నేను ఎవరినో విమర్శించడానికో, మరెవరినో సపోర్ట్ చేయడానికో, ప్రమోట్ చేయడానికో మాట్లాడట్లేదు. డిజిటల్ మహిళలో నేను పర్సనల్ గా ఏం ఎక్స్పీరియన్స్ చేశాను, ఏం నేర్చుకున్నాను, ఎల్ఎంఎం వల్ల నా లైఫ్ లో ఏం చేంజ్ వచ్చింది అనే నా జర్నీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎస్, డిజిటల్ మహిళలో నేను ఎల్ఎంఎం మెంబర్ గా ఉన్నాను. నా జర్నీ ఇంకా కొనసాగుతోంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన నిజమైన జర్నీని మాత్రమే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. 2025 డిసెంబర్ నేను మొదటిసారి డిజిటల్ మహిళలో జాయిన్ అయినప్పుడు, నేను డిజిటల్ మహిళని డిసెంబర్ 2025 లో జాయిన్ అయినా నిజం చెప్పాలంటే ఆ మంత్ మొత్తం సీరియస్ గా తీసుకోలేదు. కానీ 2026 జనవరి వచ్చేసరికి మాత్రం నేను సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాను. 2026 జనవరి 2 నుంచి సోషల్ మీడియా ఛాలెంజ్ ని స్టార్ట్ చేశాను. ఆ ఛాలెంజ్ నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను. అదే నా ఇన్స్టాగ్రామ్ జర్నీకి ఒక ప్రాపర్ బిగినింగ్ అయ్యింది. జనవరి 2, 2026 నేను ఇన్స్టాగ్రామ్ ని స్టార్ట్ చేస్తే ఈ రోజు ఆగస్టు 20, 2026 కి నా ఫాలోవర్స్ సంఖ్య అబోవ్ 11K. ఇది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను మొదలు పెట్టినప్పుడు ఇంత త్వరగా ఇక్కడికి వస్తానని నేను ఊహించలేదు. కానీ డిజిటల్ మహిళలో నాకు వచ్చిన బిగ్గెస్ట్ లెర్నింగ్ కన్సిస్టెన్సీ. నా యూట్యూబ్ జర్నీ. యూట్యూబ్ నాకు డిజిటల్ మహిళలోకి రాకముందే ఉంది. నేను యూట్యూబ్ లో వీడియోస్ చేసేదాన్ని. నా ఛానల్ కి అప్పటికే కొంతమంది ఆడియన్స్ కూడా ఉన్నారు. కానీ నాకు ఒక ప్రాబ్లం ఉండేది. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయేదాన్ని. ఒక వీడియో చేయడం, కొంత గ్యాప్ తీసుకోవడం, మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ ఒక వీడియో చేయడం, మళ్ళీ కొంత గ్యాప్ తీసుకోవడం. డిజిటల్ మహిళలోకి వచ్చిన తర్వాత నాకు ఒక డిసిప్లిన్ వచ్చింది. రోజు ఏదో ఒకటి చేయాలి, నేర్చుకోవాలి, క్రియేట్ చేయాలి, పోస్ట్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. ఈ కన్సిస్టెన్సీ నా సోషల్ మీడియా జర్నీలో ఒక పెద్ద రోల్ ని ప్లే చేసింది. ఎల్ఎంఎం లోకి నేను ఎందుకు జాయిన్ అయ్యా? ఇప్పుడు చాలా మంది ఎల్ఎంఎం గురించి అడుగుతున్నారు. నేను ఎల్ఎంఎం లో మార్చ్ లో జాయిన్ అయ్యాను. అప్పటికే నా సోషల్ మీడియా కంప్లీట్ అయిపోయింది. సోషల్ మీడియా ఛాలెంజ్ అయిన తర్వాత నాకు ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. మనకి నాలెడ్జ్ ఉండడం ఒక విషయం అయితే, మన జర్నీలో మనతో పాటు సపోర్ట్ చేసే కమ్యూనిటీ ఉండడం ఇంకొక విషయం. అందుకే నేను ఎల్ఎంఎం లో నా ఓన్ ఇంట్రెస్ట్ తోనే జాయిన్ అయ్యాను. నన్ను ఎవరూ ఫోర్స్ చేయలేదు, కోర్స్ గురించి ఎవరూ నాకు ప్రమోట్ చేయలేదు. నాకు నచ్చి ఎక్కువ కాలం డిజిటల్ మహిళతో నా జర్నీని కొనసాగించాలని 3 సంవత్సరాలున్న ఎల్ఎంఎం జర్నీలో నేను జాయిన్ అయ్యాను. ఎల్ఎంఎం 3 సంవత్సరాల పాటు నడిచేటటువంటి కోర్సు. ఎల్ఎంఎం లో ఏముంటుంది? సపరేట్ గా కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది. అంతేకాకుండా డిజిటల్ మహిళ అప్లికేషన్ ఉంటుంది. ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. ఆ వెబ్సైట్ లో ఇండివిజువల్ లాగిన్ ఉంటుంది ఎల్ఎంఎం మెంబర్స్ కి. మన లెర్నింగ్స్ ని, మన ప్రోగ్రెస్ ని, మన కన్సిస్టెన్సీని ట్రాక్ చేసుకునేలాగా సిస్టమ్ ఉంటుంది. మీ రోజుని ఎలా స్టార్ట్ చేయాలి, ఆ రోజు మీరు ఏం నేర్చుకున్నారు, మీరు కంటెంట్ ఏం క్రియేట్ చేశారు, మీ పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఎలా ఉండాలి, డైలీ యాక్టివిటీస్ ని మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇలా చాలా విషయాలు స్ట్రక్చర్డ్ గా ఉంటాయి. ముఖ్యంగా మొదటి రోజు నుంచి నేను విన్న మాట ఒక్కటే: మీకు అందిస్తున్న రిసోర్సెస్ అన్నిటినీ యూజ్ చేసుకోండి. నాకు ఆ మాట చాలా మీనింగ్ఫుల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే రిసోర్సెస్ ఇవ్వడం ఒక సైడ్, వాటిని కరెక్ట్ వేలో పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. ఇక ఎల్ఎంఎం డిజిటల్ మహిళ యాప్ లో ఉన్న కోర్సెస్. ఒక ఎల్ఎంఎం మెంబర్ కి డిజిటల్ మహిళలో ఉన్న కోర్సెస్ అన్ని కూడా యాక్సెస్ చేసుకోవడానికి రైట్ ఉంటుంది. అందరి లాగిన్ లో ఎల్ఎంఎం వాళ్ళకి డిజిటల్ మహిళలో ఉన్న ప్రతి కోర్సు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఇవ్వబడుతుంది. మైండ్ సెట్, ఎన్ఎల్పి, ఎగ్జామ్ మంత్ర, లైఫ్ లెసన్స్, ఇలా డిఫరెంట్ లెర్నింగ్స్ కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ఒక్కో కోర్స్ లో మల్టిపుల్ వీడియోస్ ఉంటాయి. నేను పర్సనల్ గా ఎగ్జామ్ మంత్ర కంటెంట్ ని నా ఫేవరెట్ కంటెంట్ గా చెప్తాను. ఇది నాకు మాత్రమే కాదు, స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్న నాకు, నా పిల్లల విషయంలో కూడా చాలా యూస్ఫుల్ గా మారింది. అంటే నాకు మాత్రమే కాదు, నా వర్క్ లో కూడా కొన్ని రీసోర్సెస్ ప్రాక్టికల్ గా యూజ్ అవుతున్నాయి.
అన్ని లైవ్ క్లాసెస్ కి మనం ప్రతిరోజు అటెండ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే బీయింగ్ అ వర్కింగ్ విమెన్, స్కూల్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అందుకే రికార్డెడ్ క్లాసెస్ ఉండడం కూడా నాకు చాలా యూస్ఫుల్ గా అనిపించింది. మనకు టైం ఉన్నప్పుడే నేర్చుకోవచ్చు. దానితో పాటుగా లైవ్ సెషన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మనకు పాసిబిలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. మనకి డౌట్స్ ఉంటే ఇంటరాక్ట్ అయ్యే ఆపర్చునిటీ ఉంది. కమ్యూనిటీలో పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ కూడా ఉంది. యూట్యూబ్ లో ఫ్రీగా నేర్చుకోవచ్చు కదా. ఎస్, ఇది చాలా జెన్యున్ క్వశ్చన్. ఐ అప్రిషియేట్. అవును, యూట్యూబ్ లో చాలా విషయాలు ఫ్రీగా నేర్చుకోవచ్చు. నేను కూడా యూట్యూబ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కానీ డిజిటల్ మహిళ ద్వారా నాకు ఒక చిన్న డిఫరెన్స్ అర్థమైంది. ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఉండడం ఒక విషయం, ఇన్ఫర్మేషన్ ని స్ట్రక్చర్డ్ జర్నీ లాగా యూజ్ చేసుకోవడం ఇంకొక విషయం. యూట్యూబ్ మనకి ఇన్ఫర్మేషన్ ని మాత్రమే ఇస్తుంది, కానీ మనం డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఎవరో ఒకరు అకౌంటబిలిటీ ఇవ్వడం, మనకి డౌట్ వచ్చినప్పుడు గైడెన్స్ ఇవ్వడం, మన నీష్ కి తగ్గట్టుగా కంటెంట్ ని డెవలప్ చేయడం, అసలు మన నీష్ ఏంటో గుర్తించడం, మన ఆడియన్స్ ని అర్థం చేసుకోవడం, మన కంటెంట్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి ప్రాక్టికల్ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్ గా అనిపించింది. అందుకే నా ఎక్స్పీరియన్స్ లో యూట్యూబ్ ఒక గ్రేట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అలాగే డిజిటల్ మహిళ నాకు ఒక లెర్నింగ్ ప్లస్ యాక్షన్ ప్లస్ కమ్యూనిటీ ఎన్విరాన్మెంట్ గా అనిపించింది. ఇంకొక విషయం నేను క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. డిజిటల్ మహిళ లేదా ఎల్ఎంఎం అంటే కేవలం కాన్వా నేర్పించడం కాదు. కాన్వా అనేది ఒక స్మాల్ పార్ట్. దానికంటే చాలా ఎక్కువగా ఉన్న సోషల్ మీడియా గురించి లెర్నింగ్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, కంటెంట్ క్రియేట్ చేయడం, ఆడియన్స్ అండర్స్టాండింగ్, పర్సనల్ బ్రాండింగ్. ఇవాళ రేపట్లో ప్రతి వ్యక్తికి కూడా పర్సనల్ బ్రాండింగ్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. లీడ్ జనరేషన్, కమ్యూనికేషన్, మైండ్ సెట్, ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో నేర్చుకునే ఆపర్చునిటీ ఉంటుంది. నాకు పర్సనల్ గా చాలా ఇంపార్టెంట్ గా అనిపించిన విషయం ఏంటో తెలుసా? వ్యూస్ ని ఎలా ఆపర్చునిటీస్ గా మార్చుకోవాలి అనే విషయాన్ని నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను. నన్ను నేనే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. నాకు యూట్యూబ్ లో అప్పటికే మానిటైజేషన్ అయిపోయింది, ఆడియన్స్ ఉన్నారు, వ్యూస్ వచ్చాయి. కానీ నాకు లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో తెలియదు, ఆడియన్స్ తో ఎలా కమ్యూనికేట్ చేయాలో కూడా తెలియదు. అసలు ఒక కోర్సు లాంచ్ చేయాలంటే ఆ ప్రాసెస్ తెలీదు, చెప్పేంత ధైర్యం కూడా లేదు. కానీ ఒక పర్సన్ నా కంటెంట్ చూస్తున్నారు అంటే ఆ ఇంట్రెస్ట్ ని నేను ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్లకు నా సర్వీస్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలాంటిది ఏమీ నాకు తెలియదు. ఎల్ఎంఎం లో జాయిన్ అయిన తర్వాత నాకు ఈ ఏరియాలో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా నన్ను గుర్తించి నా సెషన్స్ గురించి అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది నాకు చాలా బిగ్ ఛాన్స్. దీనికి ప్రూఫ్ కావాలా? చాలా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. నా లైఫ్ లో ప్రాక్టికల్ చేంజ్. మార్చిలో నేను ఎల్ఎంఎం లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎన్నో ఆన్లైన్ సెషన్స్ చేశాను, ఎన్నో ఆఫ్లైన్ సెషన్స్ చేశాను. నా స్కూల్ వర్క్ ని కంటిన్యూ చేస్తూనే నా వీకెండ్స్ లో, నా ఈవినింగ్స్ లో, నాకు అవైలబిలిటీ ఉన్న టైంలో ఆన్లైన్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను, ఆఫ్లైన్ సెషన్స్ కూడా క్రియేట్ చేస్తున్నాను. నా నాలెడ్జ్ ని ఇన్కమ్ జనరేటింగ్ స్కిల్ గా యూజ్ చేసుకునే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. నేను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ విమెన్. నేను వర్క్ చేసే స్కూల్లోనే నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, నా ఓన్ వర్క్ కూడా ఉంది. వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నా స్కిల్స్ ద్వారా అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతున్నాను. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. ఒక చిన్న డ్రీమ్ కి సపోర్ట్ కూడా దొరికింది ప్లాట్ఫామ్ లో నాకు. ఇంకా నాకు చాలా స్పెషల్ గా అనిపించే విషయం ఒకటి చెప్పనా? నేను సంపాదించిన అమౌంట్ నుంచి ఒక నీడీ స్టూడెంట్ కి నేను సపోర్ట్ చేయగలుగుతున్నాను. అది నాకు ఇన్కమ్ కంటే కూడా ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చింది. దీనికి ఇన్స్పిరేషన్ కూడా మా మేడమే. ఎందుకంటే మనం మన కోసం ఎర్న్ చేయడం ఒక విషయం, మన సంపాదన నుంచి ఇంకొకరి ఎడ్యుకేషన్ కి సపోర్ట్ చేయడం మరొక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇవన్నీ మీకు ముందే ఉన్నాయి కదండి అని అడగచ్చు. అవును, నా దగ్గర యూట్యూబ్ ఉంది, నా దగ్గర ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకునే కెపాసిటీ ఉంది, నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు నాలెడ్జ్ కూడా ఉంది. కానీ నా దగ్గర లేనిది హ్యాండ్స్ ఆన్ సపోర్ట్, స్ట్రక్చర్డ్ గైడెన్స్. అది నాకు డిజిటల్ మహిళా కమ్యూనిటీలో దొరికింది. అందుకే నేను డిజిటల్ మహిళని అప్రిషియేట్ చేస్తాను.
కమ్యూనిటీ గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాను. కమ్యూనిటీలో ఉండడం అంటే ఎవరో మన బదులుగా వర్క్ చేస్తారని కాదు. రీసోర్స్ ఇచ్చారు కాబట్టి సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుందని కూడా కాదు. రీసోర్సెస్ ప్లస్ గైడెన్స్ ప్లస్ కమ్యూనిటీ ఉన్నాయి. కానీ యాక్షన్ మనదే. మనమే కోర్స్ ఓపెన్ చేయాలి, మనమే నేర్చుకోవాలి, మనమే కంటెంట్ ని క్రియేట్ చేయాలి, మనమే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి, మనమే అప్లై చేయాలి. అందుకే డిజిటల్ మహిళలో నాకు నచ్చిన ఒక ఇంపార్టెంట్ మెసేజ్: యూజ్ ద రిసోర్సెస్, టేక్ యాక్షన్, స్టే కన్సిస్టెన్స్. చివరిగా నేను ఈ వీడియో ద్వారా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా డిజిటల్ మహిళ గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకళ్ళు మాట మాత్రమే వినడం కాదు, సింపుల్ గా జడ్జ్ చేయడం కాదు, మనము పర్సనల్ గా అసలు ఏం చేయాలనుకుంటున్నాము, మనకు ఒక క్లారిటీ ఉండాలి. మన గోల్స్ ఏంటి, మనకి ఎలాంటి కమ్యూనిటీ ఒకటి అవసరమా, కన్సిస్టెంటీ సపోర్ట్ అవసరమా, స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అవసరమా, సోషల్ మీడియాని నిజంగా సీరియస్ గా తీసుకోవాలనుందా, ఇలాంటివన్నీ కూడా మనమే డిసైడ్ చేసుకోవాలి. నాకు మాత్రం డిజిటల్ మహిళ ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, నా కన్సిస్టెన్సీకి అది ఒక టర్నింగ్ పాయింట్. జనవరి 2, 2026 నేను నా ఇన్స్టాగ్రామ్ ని సీరియస్ గా స్టార్ట్ చేస్తాను. ఈ రోజు నా దగ్గర 11K ఫాలోవర్స్ ఉన్నారు. నా యూట్యూబ్ ఛానల్లో 16K ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ లో కన్సిస్టెన్సీ గురించి నేర్చుకున్నాను. LMM లో కమ్యూనిటీ వాల్యూ తెలుసుకున్నాను. కంటెంట్ ని ఆపర్చునిటీగా మార్చుకోవడం నేర్చుకున్నాను. ఆఫ్లైన్ ఆన్లైన్ సెషన్స్ ద్వారా సంపాదించడం ప్రారంభించాను. ముఖ్యంగా నేను కూడా చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అందుకే ఎవరైనా అడిగితే డిజిటల్ మహిళ నీకు ఏమిచ్చింది అంటే నా ఆన్సర్ చాలా సింపుల్. నాలెడ్జ్ ఇచ్చింది, కన్సిస్టెన్సీ ఇచ్చింది, పాజిటివ్ కమ్యూనిటీని ఇచ్చింది, ఆపర్చునిటీస్ గురించి క్లారిటీ ఇచ్చింది, ముఖ్యంగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది. ఇదంతా నేను ఎవరి దగ్గర ప్రూవ్ చేయడానికి చెప్పడం లేదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా జర్నీ, నా లెర్నింగ్, నా గ్రోత్. అండ్ ఫర్ మీ డిజిటల్ మహిళ హ్యాస్ బిన్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ డిజిటల్ మహిళ, అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ హూ హ్యాస్ బిన్ అ పార్ట్ ఆఫ్ మై జర్నీ. ఇక నెగటివ్ గా కామెంట్ చేసే వాళ్ళకి నేను ఒక్క విషయాన్ని సూటిగా అడగాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది లైవ్ క్లాసెస్ అటెండ్ అయ్యారు? ఎంతమంది సోషల్ మీడియా ఛాలెంజ్ ని 30 రోజులకి 30 రోజులు చేయగలిగారు? అసలు ఎంతమంది మీ నీష్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలిగారు? ఎంతమంది రైట్ వేలో క్వశ్చన్ అడిగి ఆన్సర్ తెలుసుకోగలిగారు? మనమేమీ చేయకుండా ఏదో ఒక స్కూల్లోనో కాలేజ్ లో జాయిన్ అయినంత మాత్రాన మనకి డిగ్రీలు రావు. అది స్కూల్ అయినా, బయట ఇన్స్టిట్యూషన్ అయినా, డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి నేర్చుకోవాల్సిన బాధ్యత మనది. ఒకవేళ నీకు నేర్పలేదా, నీకు సరిగ్గా రిసోర్సెస్ ఇవ్వలేదా, అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయి. సో మేం నష్టపోయామని. కానీ వీడియోస్ మీరు ఇచ్చారు, నాకు యూజ్ చేసుకోవడం రాలేదు. రిసోర్సెస్ మీరు ఇచ్చారు, నాకు ఓపెన్ చేయడానికి బద్ధకము. ఆపర్చునిటీస్ మీరు ఇచ్చారు, నాకు యూటిలైజ్ చేసుకునేంత టైం లేదు. నీష్ మీరు కనుక్కోమన్నారు, కానీ నాకు ఒకటి కాదు వందలాది నీషెస్ ఉన్నాయి. ఒకరోజు బిజినెస్ చేస్తాను, ఒకరోజు కోచ్ గా ఉంటాను, ఒకరోజు ఇంకోటి ఏదో మార్కెటింగ్ చేస్తానని మనమే మన లైఫ్ మీద ఒక క్లారిటీ తెచ్చుకోకుండా ఉంటే డిజిటల్ మహిళ ప్లాట్ఫామ్ కాదు కదా, పైనుండి బ్రహ్మదేవుడు దిగొచ్చినా కూడా మనల్ని బాగు చేయలే. కాబట్టి ఎవరో ఏదో చెప్పారని ఇన్ఫ్లుయెన్స్ అయిపోవద్దు. ఏం జరుగుతుంది అని క్లారిటీగా తెలుసుకోవాల్సింది మనం. ఈ రోజు ఒక విమెన్ ఒక 1000 రూపాయలు చేరుకోవడానికి 100 సార్లు ఆలోచిస్తారు. మరి అలాంటిది మాకు తెలియకుండా కట్టేశాము, ఏదో పే చేసేసాము, ఇది చిన్న చితికే అమౌంట్ కాదు కదా. ఈ రోజు ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరూ మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ చేసుకోండి. మీరు జాయిన్ అయినప్పుడు ఎలా జాయిన్ అయ్యారు? మీరు ఎలాంటి లెర్నింగ్స్ తీసుకున్నారు? మర్చిపోకండి, లైవ్ క్లాస్ లో మేము కూడా ఉన్నాం. అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటో మాకు కూడా తెలుసు. చదువు నేర్పే గురువుగా నా గురువుకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఏదో బురద జల్లుతానంటే పాజిటివ్ వాయిస్లు కూడా ఇలానే ముందుకొచ్చి మాట్లాడితే. ఇంకొక విషయం, 100 మంది నేర్చుకున్నారు, 10 మంది గ్రో అయ్యారంటే అది సంస్థ తప్పు కాదు, నేర్చుకునేవాడి క్యాపబిలిటీ. 10 మంది ఉంటే 10 మంది విన్ అయిపోరు, 10 మంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేర్చుకుంటే విన్ అవుతారు. ఇచ్చిన ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకోకపోవడం పర్సనల్ గా మన తప్పు. మనకి రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. సో స్కాములు స్కీములు ఏముండవు, మనకు అన్ని తెలుసు. మనకు నచ్చే జాయిన్ అయ్యాం, మనకు నచ్చంది ఏదో అక్కడ జరిగింది కాబట్టి దాన్ని ఎదుర్కోలేక ఇలా డొంక తిరుగుల మాటలు మాట్లాడుతున్నాం. జాగ్రత్తగా ఫోకస్డ్ గా ఏమైనా మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడండి.